Good morning to all. Today's session we are going to discuss stereochemistry of SN2 reaction. మనం లాస్ట్ క్లాస్లో SN2 రియాక్షన్ దాని యొక్క మెకానిజం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మనం స్టీరియోకెమిస్ట్రీ ఆఫ్ SN2 రియాక్షన్. ఇక్కడ స్టీరియోకెమిస్ట్రీ అంటే మనం ఎలా చెప్తామంటే ఈ స్టీరియోకెమిస్ట్రీ అంటే మనకి డి ఐసోమర్ ఎల్ ఐసోమర్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఓల్డెన్ ఇన్వర్షన్ అనేది ముఖ్యమైన మెయిన్ పాయింట్గా చెప్తాం స్టూడెంట్స్. ఓల్డెన్ ఇన్వర్షన్ అనేది ఎలా ఫామ్ అయింది అంటే సో ఇక్కడ మనకి న్యూక్లియోఫైల్ అప్రోచ్ అయినప్పుడు మనకి ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అయ్యి ట్రాన్సిషన్ స్టేట్ నుంచి సో ఆపోజిట్ కాన్ఫిగరేషన్లో ఇన్వర్టెడ్ కాన్ఫిగరేషన్ ఫామ్ అవుద్ది. అది ఎలా ఉంటుందంటే టర్న్ ఇన్సైడ్ అవుట్, అండ్ అంబ్రిల్లా ఈజ్ టర్న్ ఇన్సైడ్ అవుట్ ఇన్ బ్లోన్ విండ్ అంటాం. లేదంటే స్ట్రాంగ్ విండ్లో అంబ్రిల్లాని మనం తీసుకెళ్తున్నప్పుడు వెనక్కి ముడుచుకోవటం అనమాట. దాన్ని మనం ఓల్డెన్ ఇన్వర్షన్గా చెప్తాం. అది మెయిన్గా రాయాలి స్టూడెంట్స్. సో ఇక్కడ ఓల్డెన్ ఇన్వర్షన్ అనేది అంటే ఆపోజిట్ కాన్ఫిగరేషన్ ఫామ్ అయినప్పుడు అది ఎలా ఉంటుందంటే సో అంబ్రిల్లా పెనుగాలిలో తీసుకెళ్తున్నప్పుడు తుఫాను గాలి అంబ్రిల్లాని మనం సో తుఫాను గాలిలో తీసుకెళ్తుంటే సో వెనక్కి ముడుచుకోవటం అనమాట. వెనక్కి ముడుచుకోవటం అలాంటి ఆపోజిట్ కాన్ఫిగరేషన్ ఇన్వర్టెడ్ కాన్ఫిగరేషన్ ఫామ్ అవడాన్ని ఓల్డెన్ ఇన్వర్షన్గా చెప్తాం అనమాట. దానికి మెకానిజంలో రాసిన ఆ స్టెప్ మనం ఇక్కడ రాస్తాం అనమాట. ఇన్ దీస్ రియాక్షన్స్ nucleophile approaches సో ఇక్కడ ఏమన్నా అప్రోచెస్ అన్నా అటాక్ అన్నా రియాక్ట్ అన్నా ఒకటే స్టూడెంట్స్. అటాక్ అన్నా అప్రోచెస్ అన్నా సో రియాక్ట్ అవడం అన్నా మొత్తం ఒకటే. ఇన్ దీస్ రియాక్షన్స్ న్యూక్లియోఫైల్ అప్రోచెస్ ది halide carbon from opposite side of the halogen atom, opposite side of the halogen atom to form ట్రాన్సిషన్ స్టేట్ అనొచ్చు లేదంటే డైరెక్ట్గా సో హాలోజన్ ఆటమ్ టు ఫామ్ ట్రాన్సిషన్ స్టేట్. అన్ని పాయింట్స్ చాలా పాయింట్స్ రాసుకోవచ్చు లేదంటే షార్ట్ కట్లో అయినా చెప్పవచ్చు. మెయిన్గా ఓల్డెన్ ఇన్వర్షన్ అంటే ఆపోజిట్ కాన్ఫిగరేషన్ ఫామ్ అవడాన్ని ఓల్డెన్ ఇన్వర్షన్ అంటాం. సో ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది హాలోజన్ ఆటమ్ టు ఫామ్ ట్రాన్సిషన్ స్టేట్. సో ఇక్కడ మనకి ట్రాన్సిషన్ స్టేట్ ఎలా ఉంటుందంటే ఇందాక చెప్పలేదు. ట్రాన్సిషన్ స్టేట్ ఇట్ ఈస్ ద స్లోయెస్ట్ అండ్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్. ట్రాన్సిషన్ స్టేట్ అనేది ఫామ్ అవడాన్ని ఇట్ ఈస్ ద స్లోయెస్ట్ అండ్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్. బాగా చెప్తాం. సో హియర్ two molecules are involved. Two molecules are involved in transition state. ట్రాన్సిషన్ స్టేట్లో మనకి 2 మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో అంటే బిఆర్, సో రైట్ సైడ్ బిఆర్ లెఫ్ట్ సైడ్ ఓహెచ్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ సో మా 2 మాలిక్యూల్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్సిషన్ స్టేట్. దిస్ ఈజ్ నోన్ యాజ్ 2 మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి SN2 రియాక్షన్. ఈ SN2 రియాక్షన్లో 2 మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అవుతుంది. సో ట్రాన్సిషన్ స్టేట్ అనేది మళ్ళీ డిసోషియేటెడ్ ట్రాన్సిషన్ స్టేట్ completely removed halide ion, completely
completely removed halide ion to form ఏం ఫామ్ అయితే ఇన్వర్టెడ్ కాన్ఫిగరేషన్. సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్ అనొచ్చు, లేదంటే ఇన్వర్టెడ్ కాన్ఫిగరేషన్ అంటే దానికి ఆపోజిట్ తల్లకిందులు కావటం అన్నమాట. సో ఇన్వర్టెడ్ కాన్ఫిగరేషన్ like an umbrella blown inside out in strong wind. Strong wind లో అంబ్రెల్లా వెనక్కి ముడుచుకోవటం. సో ఇన్వర్టెడ్ కాన్ఫిగరేషన్ లైక్ అన్ అంబ్రెల్లా బ్లౌన్ ఇన్సైడ్ అవుట్ అనొచ్చు, బ్లౌన్ వాడొచ్చు, లేదంటే టర్న్ వాడొచ్చు. టర్న్ ఇన్సైడ్ అవుట్, వెనక్కి ముడుచుకోవడం. సో దిస్ చేంజ్ ఈజ్ నోన్ యాజ్ వాల్డన్ ఇన్వర్షన్. స్ట్రాంగ్ విండ్, దిస్ టైప్ ఆఫ్ చేంజ్, this change of configuration is known as inverted configuration. This change of configuration is known as Walden inversion. Walden ఇన్వర్షన్ అనేది SN2 లో ఫామ్ అయింది. SN1 లో రేషమ్ మిక్చర్ ఫామ్ అయింది అనమాట. మళ్ళీ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి, అవి కూడా డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. ఇక్కడ మనం రియాక్షన్ రాద్దాం మళ్ళీ. ఇన్ దీస్ రియాక్షన్స్ న్యూక్లియోఫైల్ అప్రోచెస్ ది హ్యాలైడ్ కార్బన్ ఫ్రమ్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది హాలోజన్ ఆటమ్ టు ఫార్మ్ ట్రాన్సిషన్ స్టేట్. సో నేను ఇందాక చూపించాను మీకు. సో మళ్ళీ దీని మెకానిజం రాస్తాం అనమాట. అది రాసినప్పుడు చూపిస్తాం మీకు. ఇట్ ఈస్ ద స్లోయెస్ట్ అండ్ రేట్ డిటర్మినింగ్ స్టెప్ అంటాం. ట్రాన్సిషన్ స్టేట్ని మనం స్లోయెస్ట్ అండ్ రేట్ డిటర్మినింగ్ స్టెప్ అంటాం. హియర్ 2 molecules ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రాన్సిషన్ స్టేట్. దిస్ ఈజ్ నోన్ యాజ్ SN2 రియాక్షన్. ట్రాన్సిషన్ స్టేట్లో 2 molecules ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి మనం SN2 రియాక్షన్ అంటాం. ట్రాన్సిషన్ స్టేట్, సో డిసోసియేటెడ్ కంప్లీట్లీ రిమూవ్డ్ halide ion to form inverted configuration like an umbrella blown inside out in strong wind. This change of configuration is known as Walden inversion అంటాం. దాన్నే మనం Walden inversion అంటాం. దీని యొక్క రియాక్షన్ రాద్దాం. ఇందాక రాసిన రియాక్షన్ రాద్దాం మళ్ళీ. నెక్స్ట్ 2-bromobutane. సో 2-bromobutane ఇది డి ఐసోమర్గా ఉంటుంది స్టూడెంట్స్, లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి. ఈ 2-bromobutane మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాం మెకానిజంలో. సో 2-bromobutaneni మనం ఇలా రాస్తున్నాం. ఇక్కడ మనకి న్యూక్లియోఫైల్ అప్రోచ్ అయితే ఇక్కడ. సో 2-bromobutanelo సెకండ్ పొజిషన్లో Br ఉంటుంది. ఇక్కడ హైడ్రోజన్ రాస్తాం, ఇక్కడ C2H5, ఇక్కడ CH3 రాస్తాం. 4 కార్బన్స్ అనమాట. 2, 3, 4 కార్బన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి దీన్ని 2-bromobutane డి ఐసోమర్గా తీసుకుంటాం. న్యూక్లియోఫైల్ అప్రోచెస్ దీన్ని హ్యాలైడ్ కార్బన్ అంటాం. న్యూక్లియోఫైల్ అప్రోచెస్ ది హ్యాలైడ్ కార్బన్ ఫ్రమ్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది హాలోజన్. అంటే హాలోజన్ ఉన్న ఆపోజిట్ సైడ్లో హాలోజన్ ఉంటుంది అనమాట. న్యూక్లియోఫైల్ హ్యాలైడ్ కార్బన్కి బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అయ్యింది. హాలోజన్ అనేది ఆపోజిట్ సైడ్లో ఉన్నప్పుడు అటాక్ అయ్యింది అని మీనింగ్. సో టు ఫార్మ్ ట్రాన్సిషన్ స్టేట్. సో ఇక్కడ మనకి ట్రాన్సిషన్ స్టేట్ అనమాట. ఇక్కడ ఈ ట్రాన్సిషన్ స్టేట్లో మనకి చూసుకున్నట్టయితే సో పార్షియల్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎప్పుడు లెఫ్ట్ సైడ్ బిఆర్ఏ చూపించాలి స్టూడెంట్స్, ఎందుకంటే డిసోసియేట్ అయింది కాబట్టి. సో ఇక్కడ మనకి సో న్యూక్లియోఫైల్ హాలోజన్ ఇక్కడ ఏమైందంటే, సో ఎందుకంటే ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది అంటే ఒకదానికి ఒకటి రీపెల్ అవుతాయి.
హాలోజన్ న్యూక్లియోఫైల్ రీపెల్ అవుతాయి, మనకి ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అయితే. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ ట్రాన్సిషన్ స్టేట్లో మనకి హాలోజన్ న్యూక్లియోఫైల్ పార్షియల్లీ బాండెడ్ టు ద హ్యాలైడ్ కార్బన్కి సో పార్షియల్గా బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో తర్వాత ఈ ట్రాన్సిషన్ స్టేట్ అనేది డిసోషియేట్ అయ్యింది అనమాట. సో ఇక్కడే రాసేస్తున్నాను, డిసోషియేట్ అయ్యి మనకి ఇన్వర్టెడ్ కాన్ఫిగరేషన్ ఫామ్ అయింది అనమాట. సో ఇక్కడ బిఆర్ఎల్ సో మనకి రైట్ సైడ్లో ఉంది, ఇక్కడ మనకి ఓహెచ్ లెఫ్ట్ సైడ్లో చూపించుకోవాలి. సో ఇక్కడ C2H5 H CH3 ఇది 2-బ్యూటనాల్ 2-బ్రోమోబ్యూటేన్ నుంచి మనకి 2-బ్యూటనాల్ ఫామ్ అవటం. 2-బ్యూటనాల్ ఈ 2-బ్యూటనాల్ ఇది డి ఐసోమర్గా చెప్పాం, ఇది ఎల్ ఐసోమర్గా ఉంటుంది. ఎల్ ఐసోమర్ ఇది డి అంటే డెక్స్ట్రో అంటాం. సో డెక్స్ట్రో ఐసోమర్ రైట్ సైడ్ తిప్పిద్ది అనమాట, రైట్ సైడ్ రొటేట్ చేసిద్ది. ఎల్ అంటే లెఫ్ట్ సైడ్ రొటేట్ చేసిద్ది. సో మనం ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని కాంపౌండ్లోకి పంపించినప్పుడు సో ఇదేమో డి ఐసోమర్ రైట్ సైడ్ రొటేట్ చేసిద్ది, ఇది లెఫ్ట్ సైడ్ రొటేట్ చేసిద్ది. సో అలానే ఇక్కడ మనకి బిఆర్ అనేది హ్యాలైడ్ అయాన్ అనేది సో కంప్లీట్లీ రిమూవ్డ్ అండ్ టు ఫార్మ్ ట్రాన్సిషన్ స్టేట్ ఈజ్ ఏ డిసోసియేటెడ్ అండ్ హ్యాలైడ్ అయాన్ ఈజ్ ఏ కంప్లీట్లీ రిమూవ్డ్. ఇక్కడ ఉన్న హ్యాలైడ్ అయాన్ అనేది ఈ హ్యాలైడ్ బిఆర్ అనేది కంప్లీట్లీ రిమూవ్డ్ టు ఫార్మ్ సో ఇన్వర్టెడ్ కాన్ఫిగరేషన్. సో లైక్ అన్ అంబ్రిల్లా టర్న్ ఇన్సైడ్ అవుట్ ఇన్ స్ట్రాంగ్ విండ్. సో స్ట్రాంగ్ విండ్లో అంబ్రిల్లా అనేది సో మనం ముడుచుకోవడం అనమాట, టర్న్ ఇన్సైడ్ అవుట్ అంటాం, బ్లౌన్ ఇన్సైడ్ అవుట్ అంటాం, దాన్ని మనం వరల్డ్ ఇన్వర్షన్గా చెప్తాం. అది స్టూడెంట్స్. సో ఇంకా మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి సో SN2 మెకానిజంకి ఫేవర్గా ఉంటాయి. సో అలానే సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్లో నాన్ పోలార్ సాల్వెంట్స్ ఉంటాయి. అలానే టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ SN2 సో మెకానిజంకి రియాక్ట్ కావన్నమాట. సో ఇవి రాస్తున్నా స్టూడెంట్స్. సో ఇక్కడ ఏంటంటే primary alkyl halides react by SN2 mechanism. So primary alkyl halides antam, so favor ga untayi SN2 mechanism ki favor ga untayi, favored. alane secondary alkyl halides lo సో నాన్ పోలార్ సాల్వెంట్స్ అనమాట, సో SN2కి ఫేవర్గా ఉంటాయి. సో ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ SN2కి ఫేవర్గా ఉంటాయి, సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్లో నాన్ పోలార్ సాల్వెంట్స్ ఫేవర్గా ఉంటాయి. టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ డు నాట్ రియాక్ట్ బై SN2. సో ఎందుకంటే సో ఇక్కడ మనకి టెర్షరీ అనేది సో బల్కీ గ్రూప్ కాబట్టి న్యూక్లియోఫైల్ అప్రోచ్ కాదనమాట. సో న్యూక్లియోఫైల్ అటాక్ అవ్వటం సో ఇన్ టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ క్వైట్ డిఫికల్ట్ అనమాట. ఎందుకంటే సో చుట్టూ అన్నీ ఉంటాయి కాబట్టి న్యూక్లియోఫైల్ వెళ్ళడానికి గ్యాప్ ఉండదు అనమాట. సో స్టీరిక్ హిండరెన్స్గా ఫామ్ అయింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం, సో ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, సో నా చుట్టూ ముగ్గురు ఇటువైపు లెఫ్ట్ రైట్ బ్యాక్ ఉంటారు. సో మధ్యలో గ్యాప్ ఉంటుంది కాబట్టి ఎవడైనా సో కొట్టడానికి వీలుగా ఉంటుంది. అలానే మన చుట్టూ 10 మంది ఉన్నారనుకోండి, సో 10 మంది ఉంటే దాన్ని మనం బల్కీ గ్రూప్స్ అంటాం, స్టీరిక్ ఫ్యాక్టర్ అనమాట. సో స్టీరిక్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఏ కేసులో ఎక్కువగా ఉంటుందంటే టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ కేసులో ఎక్కువగా ఉంటుంది. సో ఈ టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్లో అంటే చుట్టూ అన్ని హైడ్రోజన్స్ సో చుట్టూ ఉంటాయి కాబట్టి న్యూక్లియోఫైల్ అనేది సో వెళ్ళి అటాక్ కాలేదనమాట. బ్యాక్ సైడ్ నుంచి అటాక్ కాలేదు, ఫ్రంట్ సైడ్ నుంచి అటాక్ కాలేదనమాట. సో క్వైట్ డిఫికల్ట్గా ఉంటుంది, వెళ్ళలేదు, న్యూక్లియోఫైల్ అనేది అప్రోచ్ అవ్వలేదు. సో దేన్ని అటాక్ చేయడానికి హ్యాలైడ్ కార్బన్ని అప్రోచ్ అవడానికి సో రియాక్ట్ కావడానికి వీలు కాదనమాట. అందుకు టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ సో డు నాట్ రియాక్ట్ బై SN2 మెకానిజం అని చెప్తాం. సో ఆ పాయింట్స్ రాస్తున్నాం. ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ రియాక్ట్ బై SN2 మెకానిజం. ఎందుకంటే ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ చూసుకోవచ్చు. ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఎలా ఉంటుంది, SN2లో ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ ఎలా ఉంటుంది స్టూడెంట్స్? సో ప్రైమరీ గ్రేటర్ దాన్, సెకండరీ గ్రేటర్ దాన్, టెర్షరీ. అంటే ప్రైమరీలో ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్
రియాక్ట్ బై SN2 మెకానిజం బికాస్ సో న్యూక్లియోఫైల్ ఈజీగా అటాక్ అవుతుంది అనమాట. అలానే సో సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ రీజన్ అర్థం బికాస్ no steric hindrance సో SN ఇక్కడ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ లో స్టీరిక్ హిండరెన్స్ అనేది ఫామ్ కాదనమాట. న్యూక్లియోఫైల్ ఈజీలీ అటాక్డ్ హ్యాలైడ్ కార్బన్ ని ఈజీగా అటాక్ అవుతుందని మీనింగ్ అనమాట. సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ react by SN2 mechanism in the presence of non-polar solvents. Therefore students, in the presence of non-polar solvents, non-polar solvents. So alane tertiary alkyl halides, tertiary alkyl halide, TRT and tertiary meaning alkyl halides do not react by SN2 mechanism because so nucleophile the attack because the attack of nucleophile in tertiary alkyl halides quite difficult nucleophile attack అవడం డిఫికల్ట్ గా ఉంటది. సో ఇక్కడ మనకి స్టీరిక్ హిండరెన్స్ ఈజ్ అబ్టైన్డ్, బ్రాకెట్ లో రాసుకోవచ్చు. స్టీరిక్ హిండరెన్స్ ఈజ్ ఫార్మ్డ్. స్టీరిక్ హిండరెన్స్ అనేది ఫార్మ్ ఇది ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ లో. సో ఈజీగా ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే ఇలా ఉంటాయి స్టూడెంట్స్. ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ న్యూక్లియోఫైల్ ఈజీగా అటాక్ అయితే, అలానే టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ లో ఇక్కడ హైడ్రోజన్ ఉండదు అనమాట. ఇక్కడ కూడా ఆల్కైల్ గ్రూప్ ఉండటం వల్ల సో దీన్ని మనం బల్కీ గ్రూప్స్ అంటాం. బల్కీ గ్రూప్స్ అనొచ్చు, లేదంటే ఇక్కడ మనకి ఇది సో ఏదైనా ఆల్కైల్ గ్రూప్స్ ఉందంటే ఇక్కడ స్టీరిక్ హిండరెన్స్ అనేది ఉంటుంది అనమాట. టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ కేసులో ఈ హైడ్రోజన్ ప్లేస్లో సో ఇథైల్ కానీ మిథైల్ కానీ ఉంటే సో స్టీరిక్ హిండరెన్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ హైడ్రోజన్ ప్లేస్లో హైడ్రోజన్ అయితే స్మాల్ గ్రూప్ కాబట్టి సో ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ రియాక్ట్ బై SN2 మెకానిజం బికాస్ నో స్టీరిక్ హిండరెన్స్ ఈజ్ ఫార్మ్డ్. స్టీరిక్ హిండరెన్స్ ఫామ్ కాదు. అలానే సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ react by SN2 mechanism in the presence of non-polar solvents. లో జరుగుతాయి. సో అలానే tertiary alkyl halides do not react by SN2 mechanism because the attack of nucleophile in tertiary alkyl halides is quite difficult. Steric hindrance is formed. ఇది స్టూడెంట్స్ స్టీరియోకెమిస్ట్రీ ఆఫ్ SN2 రియాక్షన్ దాని యొక్క సో మెకానిజం మొత్తం కలిపి రాయాలి స్టీరియోకెమిస్ట్రీలో. స్టీరియోకెమిస్ట్రీలో మెయిన్ అంటే ఇది సో మనకి తీసుకున్న రియాక్టెంట్ అనేది డిఐసోమర్గా ఉంటుంది, ఇది ఎల్ఐసోమర్గా ఉంటుంది. మనకి ట్రాన్సిషన్ స్టేట్ నుంచి ఇన్వర్టెడ్ కాన్ఫిగరేషన్ వరల్డ్ ఇన్వర్షన్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది స్టూడెంట్స్ మనం సో స్టీరియోకెమిస్ట్రీ ఆఫ్ SN2 మెకానిజం